వెల్కమ్ టు ఎస్కే త్రిపుల్ డిజైనర్స్. ఈరోజు మనం కొత్త వీడియోతో వచ్చేసామన్నమాట. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామో గెస్ చేస్తారా? మనమైతే ఈరోజు ఒక ఫ్లూట్ని ఎలా తయారు చేయాలా అన్న ట్యుటోరియల్ని మీకు చెప్పబోతున్నాను గైస్. ఎట్లా చెయ్యాలి అనేది మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లోకి చూసి మీరు కూడా చేసి నాకు కామెంట్లో ఇమేజ్ని పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనం వైఫైని కనెక్ట్ చేసుకుందాం గైస్. ఆల్రెడీ కనెక్టెడే, ఎందుకంటే నేను కనెక్ట్ ఆటోమేటిక్గా పెట్టున్నాను కాబట్టి. గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళిపోతాం గైస్. ఈమెయిల్తో లాగిన్ అయ్యి ఇక్కడ సర్చ్ అనే దాని మీద క్లిక్ చేయండి గైస్. దాంట్లో టింకర్ క్యాడ్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్కి అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది గైస్, ఎందుకంటే మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి. ఇప్పుడు క్రియేట్ నొక్కుదాం గైస్. మనం 3D డిజైన్ కాబట్టి సర్క్యూట్స్, కోడ్ బ్లాక్స్ మనం తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ టింకర్ క్యాడ్ బేసిక్స్ ఎలా ఉంటుందో మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పున్నాను గైస్, ఇవి అయితే బేసిక్ షేప్స్ అని చూపిస్తున్నా కదా. ఇక్కడ బేసిక్ షేప్స్ ఇవి అయితే ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ సర్చ్ చేయొచ్చు, ఇక్కడ కామెంట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ ఆప్షన్స్ అయితే. ఇదైతే మనము క్యూబ్ ద్వారా టాప్, ఫ్రంట్ అవన్నీ మనం స్క్రోల్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు గైస్. ఇది హోమ్ బటన్ వ్యూకి, ఇవన్నీ జూమ్ ఇన్, జూమ్ అవుట్కి. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గైస్, ఈరోజే వీడియో ఎవరన్నా చూస్తుంటే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈరోజు చెప్తున్నాను గైస్. ఇది అయితే టింకర్ క్యాడ్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే సేవ్ బటన్ గైస్. మనం క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. ఇంకా మనం మొదలెట్టేద్దాం గైస్. ఇదైతే వర్క్ ప్లేన్ కనబడుతుంది కదా, వర్క్ ప్లేన్ ఇది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ సిలిండర్ని తీసుకొని వద్దాం గైస్. మీకు కనపడుతున్నట్టయితే ఈ సిలిండర్ రొటేట్ చేయడానికి ఇక్కడ ఒక సెమీ సర్కిల్ లాంటిది ఒకటి రొటేట్ చూపిస్తుంది కదా గైస్, యారో మార్క్. దాని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. నేను 90 degrees మైనస్ అయినా పెట్టుకోవచ్చు, ప్లస్ 90 degrees అయినా పెట్టుకోవచ్చు గైస్, మీ ఇష్టం. 90 degrees రొటేట్ చేసిన తర్వాత దాన్ని మనం లెంత్ ఇప్పుడు 75, 150 కింద డిస్ప్లే అవుతుంది కదా గైస్. కింద ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా గైస్. దాన్ని చూసుకుంటా మీరు లెంత్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా లెంత్ పెంచుకుందాం. చూసారంటే ఇక్కడ 192 అని పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని మనం టాప్ నుంచి కొంచెం తగ్గించుకుందాం, సైడ్ నుంచి కూడా తగ్గించుకొని ఒక పైప్ ఎట్లా ఉంటుందో అట్లా చేసి వ్యూ చూసుకుందాం గైస్. ఇదైతే ఓకే, కానీ ఇది కాస్త బ్రాడర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బ్రాడ్ అంటే చాలా బిగుతుగా ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. దీన్ని అయితే ఇట్లా చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ దాని మీద క్లిక్ చేసి Ctrl+D నొక్కి దాన్ని హోల్గా పెట్టుకుంటున్నాను గైస్, ఎందుకంటే ఫ్లూట్ లోపల ఒక హోల్ ఉంటుంది కదా, కాబట్టి నేను దాన్ని కొంచెం తగ్గించుకుంటున్నాను గైస్. పైనుంచి కానీ కింద నుంచి కానీ తగ్గించుకొని లోపల హోల్ ఉండేటట్టు. ఇప్పుడు చూడండి గైస్, అది మనకి హోల్ ఉన్నట్టు కనపడుతుంది. మనం బయటికి తెచ్చుకుందాం గైస్ దాన్ని. ఇప్పుడు దాన్ని మనం పైకి అనుకుందాం, చూసుకునేదానికి స్క్రోల్ చేసుకోండి గైస్. ఇదిగోండి కోన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాని మీద పెట్టున్నాను కదా కజర్ని. దాని మీద క్లిక్ చేసి దీన్ని పైకి అనండి గైస్. పైకి అని దాని సైడ్కి, అది ఇంకా బ్రాడర్గా కనిపిస్తుంది కాబట్టి లైట్గా తగ్గించుకున్నాం గైస్ అంతే. చూడండి గైస్, కరెక్ట్ హోల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ చేసి ఇక్కడ కనబడుతుంది కదా గైస్ గ్రూప్, దీని మీద నొక్కండి గైస్. గ్రూప్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనకి ఒక హోల్ లాగా ఉంది లోపల, ఒక పైప్. కానీ ఇది పైప్ కాదు, మినీ వర్షన్ ఫ్లూట్. ఈ ఫ్లూట్ని ఇంట్లో క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కాస్త వ్యూ అనేది మనకి సరిగ్గా లేదు కాబట్టి చెప్పాను కదా గైస్, ఈ ఫ్రంట్ వ్యూ నొక్కండి. మళ్ళీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఫ్లూట్ ఫస్ట్ ఇక్కడ ఏమో
లైట్గా కొంచెం క్రాస్గా కట్ అయినట్టు ఉంటుంది కదా గైస్. ఇప్పుడు మనం దాన్ని క్రాస్గా కట్ చేసి క్యూబ్తో మనం చేయబోతున్నాం గైస్. ఇదే మన సెకండ్ స్టెప్. నేను దీన్ని ఎలా జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూజ్ చేస్తున్నాను గైస్ మీకు క్లియర్గా చూపించడానికి. క్యూబ్ అనేది ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకున్నాం గైస్. ఇదైతే హోల్లో ఉండాలి, అంటే మనం ఇప్పుడు దాన్ని కట్ చేయాలి కాబట్టి హోల్లో ఉంచాను గైస్. ఇప్పుడు మనం కాస్త దీన్ని జూమ్ చేసుకుందాం. చూడండి గైస్, దీన్ని కొంచెం పైకి అనుకొని మనం ఏంటంటే ఫ్లాట్గా చేసుకోవాలి ఫస్ట్. Ctrl+Z నొక్కితే ఇందాకున్న పొజిషన్కి వచ్చేస్తుంది. ఇది మళ్ళీ సాలిడ్గా మారిపోయింది కాబట్టి Ctrl+Y హోల్గా చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయబోతున్నాం అంటే మనం దాన్ని కాస్త పైకి ఒక 5 పెట్టుకొని దాన్ని ఇట్లా అనుకుంటే మనకి కనిపిస్తుంది గైస్ హోల్ ఎక్కడ వరకు పడుతుంది అని. మనం ఇప్పుడు దాన్ని కొంచెం కిందకి ప్రెస్ చేసుకోవాలి గైస్. ఇటు సైడ్ నేను చూస్తే హోల్ మొత్తం పడిపోయినట్టుంది గైస్, కానీ ఇటు సైడ్ అయితే లేదు. కాబట్టి మనం ఇట్లా పైకి అనుకొని మళ్ళీ ఇది పైకి ఇదిగోండి గైస్, ఇక్కడ మనకి సాలిడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది పైన అంతా హోల్ ఎక్కడ కట్ అవుతుంది అని మనకి జస్ట్. ఇప్పుడు దీన్ని Ctrl+D కన్నా ముందు గ్రూప్ చేసేసిన తర్వాత మనం కొత్త బాక్స్ తెచ్చుకొని చేసుకోవడం బెటర్. మళ్ళీ క్లమ్జీగా ఉండదు. మళ్ళీ గ్రూప్ చేసేసాను గైస్. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇట్లా ఉంది, కొంచెం ఇట్లా కట్ అయ్యి ఉంది, కానీ అది లెంత్ ఎక్కువ తీసుకున్నట్టు కనిపిస్తుంది గైస్. కాబట్టి మళ్ళీ Ctrl+Z నొక్కితే మనకు అండ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని కాస్త తగ్గించుకుందామా? సరిపోయింది గైస్. ఇప్పుడైతే మనము మళ్ళీ అన్గ్రూప్ అయితే చేసాం కదా, గ్రూప్ చేయబోతున్నాం. చూడండి గైస్, కొన్నిసార్లు ఇట్లా మిస్టేక్స్ అవుతుంటాయి. ఇదైతే అండో రీడో గైస్. ఇది అండో నొక్కితే వెనక్కి వెళ్తుంది, రీడో నొక్కితే అంటే మన యాక్టివిటీ వెనక్కి ముందుకు వెళ్తుంది గైస్. ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ గ్రూప్ చేద్దాం. ఇదిగోండి గైస్, నేను చూపిస్తున్నా కదా, పాయింటర్ పెట్టున్నా కదా, అది గ్రూప్. దాన్ని యూనియన్ అని కూడా పిలుస్తారు. అప్పుడు ఏంటంటే 2 షేప్స్ యూనియన్గా కలుస్తాయి, కలిసి ఒక షేప్ అవుతాయి. ఇప్పుడైతే అది టైం తీసుకుంటుంది గైస్. చూడండి గైస్, ఇప్పుడైతే బాగుంది. మనం మళ్ళీ సేమ్ ఒక స్క్వేర్ని తెచ్చుకుందాం గైస్. ఇక్కడ స్క్వేర్ తెచ్చుకొని జూమ్ చేసుకున్నాం గైస్, అంటే మనకి కాస్త బెటర్గా ఉంటుంది. సైడ్కి అనుకొని దీన్ని లోపలికి, కానీ మనం దీన్ని రొటేట్ చేయాలి గైస్, ఎందుకంటే కొంచెం క్రాస్గా కనిపించాలి. ఇప్పుడు మనం హోల్ నొక్కితే ఏంటంటే ఏది వరకు అవుతుంది అని మనకు తెలుస్తుంది. కిందదైతే మనకు అసలు అవ్వకూడదు గైస్, కాబట్టి కొంచెం ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి టాప్ కాకుండా రైట్ వ్యూ చూసుకొని కరెక్ట్ కట్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది, ఎక్కడ కట్ చేయాలో. ఇప్పుడు దాన్ని కట్ చేసేద్దాం, అంటే గ్రూప్ చేయడం. కట్ చేయడం అంటే గ్రూప్, ఫింగర్ క్యాట్లో. ఇప్పుడు మనకి ఒక ఫ్లూట్లా కనపడుతుంది. చూడండి గైస్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు హోమ్ వ్యూ మళ్ళీ. ఇప్పుడు మనకి ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా గైస్, ఆ హోల్స్ పెట్టబోతున్నాను. సేమ్ ఇదే, కానీ ఇక్కడ ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి మనం ఆ హోల్ దాన్ని డ్రాగ్ చేస్తున్నాం. బెటర్ టాప్ వ్యూ నుంచి చూసుకొని పెట్టుకుందాం, కరెక్ట్గా ఉందో లేదో. కరెక్ట్గానే ఉంది గైస్, అది టిల్ట్ అయినట్టు కనిపిస్తుంది నాకైతే. ఎస్ గైస్, టిల్ట్ అయింది కాస్తుంది. దాన్ని మనం Ctrl+Z నొక్కి మళ్ళీ దాన్ని తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా స్కేల్, వర్క్ ప్లేన్ టూల్ అంటారు దాన్ని. అందుకు కరెక్ట్గా మనం పైన ఎబు పెడితే మనకు ఒక స్కేల్ కనపడుతుంది. అప్పుడు మనం ఈజీగా పెట్టేటప్పుడు మనకి గైస్ దాన్ని జూమ్ చేసుకున్నాం.
ఇప్పుడు మనం హోల్ ఇక్కడ ఉంది కదా, దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడదాం. ఇప్పుడు దాన్ని లోపలికి పుష్ చేద్దాం గైస్. ఇప్పుడైతే మనకి అది కాస్త ఇట్లా ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని లోపలికి ఇంకొంచెం పుష్ చేస్తే ఇప్పుడు కాస్త బెండ్ అయినట్టు కనబడుతుంది కదా. కాబట్టి మనం దాన్ని సైజ్ తక్కువ చేసుకుందాం. కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకొని ఇప్పుడు ఈ వర్క్ లైన్ అనేది తీసేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే కరెక్ట్గా ఎక్కడ కట్ అవుతుందో అర్థమవుతుంది కదా గైస్. ఫస్ట్లో ఒక హోల్ ఉంటుంది, ఇప్పుడు మనం దాన్ని Ctrl+D చేద్దాం. దాన్ని సైడ్కి ఫస్ట్ దానికి ఎక్కువ గ్యాప్ ఉండి మిగతా అన్ని సైడ్ ఉంటాయి కదా, Ctrl+D. కానీ ఇది మనం గ్యాప్ తక్కువలో పెట్టుకోవాలి. Ctrl+D నొక్కాం కాబట్టి మనకి కరెక్ట్గా హోల్స్ వచ్చాయి గైస్. ఇదైతే నార్మల్ జస్ట్ చూపిస్తున్నాను. మనం ఎప్పుడైతే 3D ప్రింట్ చేస్తున్నామో అప్పుడు మనము ఎట్లా ప్రింట్ చేయాలనేది మీకు వేరే వీడియోలో చూపిస్తాను గైస్. ఇప్పుడైతే మనము దీన్ని యూనియన్ గ్రూప్ చేయబోతున్నాం. అప్పుడు హోల్స్ అనేది వాటిని కట్ చేస్తాయి. చూడండి గైస్, ఇదొక రియల్ ఫ్రూట్ లాగా మనకు కనపడుతుంది. ఇదొక బ్లూ ప్రింట్. మనం చేసే ప్రతి ఐటమ్ రియల్ వెర్షన్కి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉండాలి గైస్. రియల్ ఐటమ్ ఉన్నట్టే ఉండాలి. కాబట్టి మనము దాన్ని ఈజీగా చిన్న స్టెప్స్తో టైం తీసుకున్నా కానీ చిన్నగా మంచిగా చేసుకుంటే బెటర్ గైస్. ఇప్పుడు మనకి హోల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇది ఫ్లూట్ లాగే ఉంటుంది. మీరు గమనిస్తే ఫ్లూట్కి సేమ్ హోల్స్ ఉన్నట్టే ఉన్నాయి గైస్. ఇప్పుడైతే మనం దీన్ని సేవ్ చేసేద్దాం. దీన్ని ఏమైనా అప్గ్రేడ్ చేద్దామా? ఎస్ వీ కెన్ డూ. ఎందుకంటే ఇది ఒక నార్మల్ కలర్ వుడ్ కలర్ లాగా ఉంది. మనం దీన్ని కలర్ మార్చుకుందాం గైస్. అప్గ్రేడ్ చేసినట్టు అవుతుంది కదా కలర్ మార్చుకున్నా కానీ. బ్లూ కలర్ అయితే బాగుందా? బాగాలేదు. దీన్ని మనం రెడ్ కలర్లో టేస్ట్ చేసాం. రెడ్ కలర్లో ఒక ఎల్లో కలర్, ఇది ఓకే. లేదంటే ఆరెంజ్, డీప్ ఆరెంజ్ కలర్, అంటే అది వుడ్ లాగే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అయిపోయినట్టు ఇంకా దీన్ని సేవ్ చేసేసుకుందాం గైస్. కానీ మనం నేమ్ పెట్టలేదు కదా, నేమ్ చేంజ్ చేద్దాం. నేమ్కి చేంజ్ చేయడానికి ఎక్కడ నొక్కాలంటే గైస్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ పోండి, ఇక్కడ నేమ్ బార్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి బ్యాక్ స్పేస్ నొక్కితే మొత్తం పోతుంది. ఇప్పుడు మన నేమ్ నొక్కాలి. ఫ్లూట్ మేకింగ్. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి. ఫింగర్ కట్ డాష్ బోర్డ్ అని చూపిస్తుంది కదా గైస్. సేవ్ చేయాలంటే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లియర్గా చూడండి గైస్, దీని మీద మనం క్లిక్ చేయాలి సేవ్ చేయాలంటే. ఇప్పుడు చూడండి గైస్, మనకైతే ఫుల్ రెడీ మోడల్ ఫ్లూట్ అయితే ఇక్కడ ఉంది, రెడీ అయిపోయింది. కాబట్టి మనం సేవ్ చేసేద్దాం. సేవ్ అయిపోతుంది గైస్. సేవింగ్ యోగా పెన్ కింద కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే చూడండి గైస్, ఇదిగోండి మనం క్రియేట్ చేసిన ఫ్లూట్ అయితే ఇక్కడ ఉంది. దాని మీద ఒకసారి క్లిక్ చేసుకుందాం. చూసుకొని వ్యూ ఇన్ 3D నొక్కితే మనకి 3Dలో కనపడుతుంది. ఇక్కడే మనం దాన్ని మళ్ళీ టింకర్ తీస్తాం నొక్కి లోపలికి వెళ్ళలేదు గైస్. చూడండి గైస్, అదైతే మనకి 3Dలో కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం పోస్ట్ చేయాలనుకుంటే దీన్ని మనము ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. డౌన్లోడ్ చేసుకొని దీన్ని పోస్ట్ చేయడం కానీ లైక్ కొట్టుకోవడం కానీ మన దానికి మనం ఇచ్చుకుంటాం ఒక రివార్డ్ లాగా.
దీన్ని సెండ్ టు డ్రైవ్ నొక్కితే మన డ్రైవ్కి డౌన్లోడ్ అయిపోతుంది. క్లాస్ రూమ్, మీకు క్లాస్ రూమ్ అకౌంట్ ఉంటే గూగుల్లో దానికి వెళ్ళిపోతుంది. కాపీ లింక్ నొక్కి మీరు యూఆర్ఎల్ ఎక్కడ పేస్ట్ చేసినా ఇది ఓపెన్ అయిపోతుంది గైస్. కాబట్టి ఇంకా ఈరోజుటి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం గైస్. మరి కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను గైస్. ఈరోజు సెషన్కి బాయ్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి నేను షార్ట్స్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. అంటే టింకర్ క్యాట్ ఫీచర్స్ చెప్పడం కానీ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి షార్ట్స్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. బాయ్ బాయ్. ఎస్కే త్రిపుల డిజైనర్ ఛానల్కి కంపల్సరీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి గైస్. మీరైతే కంపల్సరీ దీన్ని చేసి కామెంట్లో పేస్ట్ చేయాలి గైస్. నేనైతే చెక్ చేస్తాను. బాయ్ గైస్.